సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే. H1B వీసా కోసం చాలా మంది భారతీయులు ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ ఉద్యోగ వ్యాపారాల కోసం స్థిరపడాలి అంటే H1B వీసా అనేది చాలా కీలకం. సో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద షాకింగ్ ఇచ్చారు ట్రంప్. ఒక్క H1B వీసా కావాలి అంటే $103 అంటే దాదాపు ₹1 కోటి పైన చెల్లించాల్సిన పరిస్థితి. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? H1B వీసా ఫీజుతో భారతీయులపై ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అంటే ఖచ్చితంగా భారతీయులపై ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విషయంలో రెండు అభిప్రాయం లేదు. ప్రధానంగా ఏంటంటే ఈ ట్రంప్ ఆంక్షలు, ట్రంప్ ఈ వీసా రూల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది భారతీయులే. యాక్చువల్ గా ఇండియన్స్, చైనీస్ ఇట్లాగా కొన్ని సెక్షన్స్ స్పెసిఫిక్ గా ఎక్కువగా ఉంటాయి అక్కడ. సర్వీస్ రంగ నిపుణులకు సంబంధించి, ఐటీ రంగ నిపుణులకు సంబంధించి. ఎందుకంటే ఐటీ టెక్ రంగం సంబంధించి అద్భుతమైన నిపుణులు మన ఇండియాలో ఉన్నారు. అందుకే ఇండియా సర్వీసెస్ అనేవి చాలా కీలకం అమెరికాకు సంబంధించి. అందుకు ఇప్పుడు ఈ ట్రంప్ ప్రతిపాదించిన $1,03,265 అదనపు H1B ఫీజు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ని మన ముందుకు ఉంచుతోంది. ఒక రకంగా చూడాలంటే భారతీయ కరెన్సీలు ఇది దాదాపు 86 లక్షలు. అంటే ఒక విదేశీ ఉద్యోగిని ఒక H1B కింద నియమించుకోవాలంటే సంస్థపై పడే అదనపు భారం ఆ ఉద్యోగి వార్షిక జీతానికి సమానంగా ఉండే స్థాయికి ఇప్పుడు చేరుతోంది. ఇదైతే ప్రస్తుతానికి ప్రతిపాదనే, తుది నిబంధనకి అమల్లోకి రాలేదు. కానీ ఐటీ నిపుణుల్లో మాత్రం ఇది పెద్ద ఆందోళనకైతే ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇప్పుడు H1B వ్యవస్థలో భారతీయుల వాటా చాలా కీలకం. టెక్నాలజీ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, పరిశోధన రంగాల్లో చాలా స్పెసిఫిక్ గా భారతీయ నిపుణులు ఈ వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక ఉద్యోగం తీసుకోవడానికి కంపెనీపై ఎంత అదనపు భారం ఒక ఖర్చుగా పడితే మొదటగా మారేది కంపెనీల నియామక వ్యూహం. అలాగే అమెరికాలో అందుబాటులో ఉన్న ఉద్యోగం నియమించుకోవడం చౌకగా ఉంటే విదేశీ ఉద్యోగం ఎందుకు తీసుకోవాలనే ప్రశ్న ఆటోమేటిక్ గా కంపెనీల ముందు ఇప్పుడు తలెత్తుతోంది. ఇది భారతీయ ఐటీ నిపుణులకి కొంత సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు అయితే అంటున్నారు. ఇప్పటి వరకు అమెరికా కంపెనీకి అవసరమైన ప్రత్యేక నైపుణ్యం భారత్ లో ఉన్న వ్యక్తికి ఉంటే H1B ద్వారా అతన్ని అమెరికాకి తీసుకువెళ్లేవారు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఫీజు పెరిగితే అదే నియామకాన్ని కంపెనీ ఆలోచించి ఆ నిపుణుడు భారత్ లో ఉన్నాడా, చైనాలో ఉన్నాడా అనేది చూడదు. అమెరికాలో ఉన్న నిపుణుల్లో ఎవరు అవైలబుల్ గా ఉన్నారు, ఎవరు మనకి వర్తి, ఎవరు కొంచెం మనకి కాంపిటెంట్ అనే దీంట్లోనే అక్కడ కంపెనీలు ఆలోచించే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే టెక్ నిపుణులకు సంబంధించి కొంత ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. అయితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే భారతీయ ఉద్యోగులు అమెరికా వెళ్ళే అవకాశాలు కొంత తగ్గుతాయి. అంటే భారత్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని అమెరికాకు పంపడం కంటే అమెరికాలోనే ఉద్యోగం నియమించుకోవడమే కంపెనీకి ఆర్థికంగా లాభాన్ని చేకూరుస్తుంది. ఏ కంపెనీ అయినా అట్లాగే ఆలోచిస్తుంది. అదనపు ఖర్చు కోసం ఆలోచించదు. వాళ్ళకి కావాల్సింది పని, నిపుణుడు దొరికాడా లేదా, ఓకే ఇట్స్ ఓవర్. బట్ అదే సందర్భంలో భారత్లో నిపుణుడు ఉన్నాడు కాబట్టి H1B కింద మనం తీసుకొస్తే అదనపు రుసును మనం కట్టాల్సినంత పరిస్థితి మనకి ఎందుకని కంపెనీ ఆలోచించింది అనుకోండి, తర్వాత అవకాశాలు ఉండవు. ఇప్పుడు ఇదే ఇంపాక్ట్ అనేది పెరుగుతోంది. ప్రధానంగా చూస్తే ఈ ఆన్సెట్ అవకాశాలు తగ్గడం, కొత్తగా H1B స్పాన్సర్షిప్లు తగ్గడం, అమెరికా ఉద్యోగాలకు పోటీ పెరగడం వంటి పరిణామాలు ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఐటీ సేవల సంస్థలపై కూడా ప్రభావం పడవచ్చు. అంటే ఐటీ కంపెనీలకు సంబంధించి భారతీయ ఐటీ కంపెనీలు అసలు అమెరికా మార్కెట్లో పెద్ద ఎత్తున సర్వీసెస్ అందిస్తున్నాయి మనకు తెలుసు. ఇప్పుడు ఈ H1B ఖర్చు భారీగా పెరిగితే అమెరికాలో స్థానిక నియామకాలను పెంచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అలా జరిగితే భారత్ నుంచి అమెరికాకు పంపే ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఇక మూడో కీలకమైన అంశం అనేది మనం చూడాలి. ఏంటంటే అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు H1B కింద అదనంగా 20,000 వీసాల కోటా ఉంటుంది. స్పెసిఫిక్ గా ఉంటుంది వాళ్ళకే. దట్ ఈస్ మెంట్ ఫర్ దమ్ ఓన్లీ. ఇప్పటివరకు అమెరికాలో చదివి అక్కడే ఉద్యోగం సంపాదించడం ద్వారా కెరీర్ ని కొనసాగించుకోవాలన్న భారతీయ విద్యార్థులకి ఇది ఒక ముఖ్యమైన వే అవుట్. కానీ కంపెనీ ఒక్క విద్యార్థిని H1B కింద స్పాన్సర్ చేయడానికి భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే ఆ విద్యార్థిని ఉద్యోగంలోకి తీసుకోవటం పైన కంపెనీ ఇప్పుడు ఆలోచించే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు కూడా ఇది సమస్య. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఇంకా అమెరికాలో సెటిల్ అయిపోతాం అనుకునే వాళ్ళకి అంత ఈజీగా ఇక మార్గాలు ఉండవు. కొన్ని మార్గాలు మూసుకుపోయినట్టే. ఎందుకంటే H1B భారం పడుతుంది కాబట్టి సదర్ కంపెనీ ఎందుకు బేర్ చేయాలనుకుంటుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. నిజంగా ఆ స్థాయిలో నిపుణుడిని బేర్ చేస్తే వెళ్ళండి గుడ్. కానీ గతంతో పోల్చుకుంటే ఆ అవకాశాలు అనేవి ఇప్పుడు తగ్గబోతున్నాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే కొత్తగా ఇప్పుడు అక్కడ ఒకవేళ ఉండాలనుకుంటే ఖర్చులకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. ఇవన్నీ కూడా చర్చ ఉంది. ఇది ఒక పార్శ్యం.
ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. కాయిన్కి రెండో వైపు అంటే ఏంటంటే భారతీయులకి తో పాటు మిగతా వాళ్ళకి కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. భారతీయులు ఎక్కువగా ఈ సర్వీస్ దీనిపైన ఎక్కువగా ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ సర్వీస్ సెక్టర్, ఐటీ సర్వీస్ సెక్టర్ పైన కొంత ఇంపాక్ట్ ఉండొచ్చని. బట్ అట్ ది సేమ్ టైం భారతీయులకు కొన్ని యాంగిల్స్ నష్టం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే అమెరికా టెక్నాలజీ కంపెనీలు కూడా నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం. లార్జర్ సెన్స్ లో వాడికి టాలెంట్ ఉందా లేదా, వాడు నాకు పనికొస్తాడా లేదనేది అమెరికా కంపెనీలు చూస్తాయి. ఇంకేమి బ్యారియర్స్ అనేవి చూడవు, క్యాస్ట్, క్రీమ్, కంట్రీ ఏమి చూడవు. వాడు నాకు పనికొస్తాడో లేదనేది వాడి క్రైటీరియా. అందుకు ఏంటంటే నిజంగా అద్భుతమైన నిపుణులు ఉన్నారనుకోండి, భారత్లోనే ఉన్న చాలా మంది నిపుణులు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎన్ని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలకి మన భారతీయులు ఇప్పుడు సీఈఓలుగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అంటే అక్కడ టాలెంటెడ్ లేడా అంటే అంతకు మించిన టాలెంటెడ్ అనే కదా వీళ్ళని పికప్ చేశారు. అలాగే ఏంటంటే నిపుణులు ఖచ్చితంగా వెరీ టాలెంటెడ్ అయి ఉండి, నిపుణులు అయి ఉండి, వెరీ ప్రొఫెషనల్ అయి ఉండి అలాంటి వాతావరణం ఉంటే ఖచ్చితంగా ఆ H1B భారం అనేది ఆ కంపెనీలే, సదరు కంపెనీలే భరించే అవకాశం ఉంది. కొందరు లార్జర్ సెన్స్ లో అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే ఇండియా మీద కొంచెం సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఐటీ ఉద్యోగాలు ఇలాంటి వాటిపై ఇంపాక్ట్ పడొచ్చు, కానీ నిపుణులకి టెక్ సంబంధించి అందులో ఉన్న నిష్ణాతులకి మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. వాళ్ళకి ఎంత H1B భారమైనా భరించినా సదరు కంపెనీలు వాళ్ళని పికప్ చేస్తాయి అన్నది ఇప్పుడు కొందరు అంటున్న మాట. అంటే ఇక్కడ ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం లోకల్ ఫీలింగ్ ని పెంచాడు. మా ఉద్యోగాలంతా వీళ్ళే చేస్తున్నారు, విదేశీయులే ఉంటున్నారు, మాకు అవకాశాలు దొరకట్లేదు అని. ఈ నేపథ్యంలో ఇలాంటివి చర్యలు ఒక్కొక్కటి తీసుకుంటూనే ఉన్నాడు. ఏంటంటే అమెరికాలో ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వటం, స్థానికంగా ఉద్యోగ అవకాశాలను పెంచడం, విదేశీ కార్మికులపై ఆధారపడడం తగ్గించడం వంటి ఇలాంటి అంశాలతో ఇలాంటి నిర్ణయాలని ట్రంప్ అయితే సమర్థించుకుంటున్నాడు. కానీ ఈ అమెరికా మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడే భారత ఐటీ రంగం ఈ మార్పులను ఎలా ఎదుర్కొంటుంది? అమెరికాకు వెళ్లే ఉద్యోగుల సంఖ్య తగ్గితే భారత ఐటీ కంపెనీలు తమ వ్యాపార నమూనాలను మార్చుకోవాల్సి వస్తుందా? అమెరికాలో స్థానికంగా ఎక్కువ మంది ఉద్యోగులు నియమించుకోవడం వల్ల భారతదేశంలో ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుందా? కొత్తగా అమెరికా ఉద్యోగ మార్కెట్లోకి అడుగు పెట్టాలనుకున్న భారతీయ యువతకు పోటీ మరింత కఠినంగా మారుతుందా అన్నది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం. ఇది ఒక కేవలం ప్రతిపాదన మాత్రమే. నిబంధన తుది రూపం దాల్చే ముందు కంపెనీలు, వ్యాపార సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇమిగ్రేషన్ నిపుణులు తమ అభిప్రాయాలను అయితే తెలియజేయాల్సి ఉంది. ఒకటి ఏంటంటే కొంత భారతీయ నిపుణులు అమెరికా ఉద్యోగ మార్కెట్లో మరింత ఎక్కువ నైపుణ్యంతో పోటీ పడాల్సి రావచ్చు. అంటే స్కిల్స్ అయితే పెంచుకోవాలి. ఆ అమెరికాలో ఆల్రెడీ మాస్టర్స్ చేసి అక్కడే స్థిరపడాలనుకున్న వాళ్ళు కానీ, అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలని కలలు కంటున్న వాళ్ళు కానీ, అంటారు కదా డాలర్ డ్రీమ్స్ అని, ఇలాంటి వాళ్ళు అంత ఈజీగా అప్పట్లాగా ఉద్యోగులు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు కొంచెం నైపుణ్యత పెంచుకోవాలి, నైపుణ్యాలు పెంచుకోవాలి. అలా అయితే మీకు H1B ఇలాంటి ఏ సమస్యలు లేకుండా ఆ భారాన్ని సదరు కంపెనీల భరించి మిమ్మల్ని తీసుకుంటాయి. ఎప్పుడులాగా పొలోమని వెళ్ళిపోదామంటే తీసుకునే వాతావరణం అయితే ఇప్పుడు లేదు. ఒక రకంగా ఇది కొంచెం ఇంట్రెస్టింగే. భారత ఐటీ కంపెనీలు అమెరికాపై ఆధారపడడాన్ని తగ్గించి అంతర్జాతీయ మార్కెట్ల వైపు మళ్ళాలని చాలా రోజులుగా నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు అమెరికాలో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు కూడా ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపబోతోంది అన్నది కొంత డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది.